యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయమున నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనిదను. యెషయా గ్రంథం 49:2 నీవు నా సేవకుడువు. ఎంత గొప్ప సాక్ష్యము! సేవకుడు అంటే దేవుడు ఆయన మహిమలో జ్ఞాపకం చేసుకుంటాడట. ఆయన యొక్క మహిమ ఒకటి ఉంది, హిస్ గ్లోరీనెస్. ఆయన యొక్క మహిమలో ప్రతి సేవకుడిని దేవుడు గుర్తిస్తాడు. మోషేని దేవుడు నా సేవకుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని అన్నాడు. మోషే నిజంగా నమ్మకమైన వాడయ్యాడు కనుకనే మోషే జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆయన సేవకుడిని ఆయన మహిమపరిచాడు. ఇశ్రాయేలు ఎదుట, ఐగుప్తులు ఎదుట అతన్ని మహిమపరిచి ఒక గొప్ప సాధనగా దేవుడు చేశాడు. రెండోది, యెషయాని దేవుడు నువ్వు నా సేవకుడువు, భయపడకము, ఉపేక్షింపక నేను ఏర్పరచుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు అన్నాడు. ఈరోజు దేవుని ఉద్దేశం నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రణాళిక నిన్ను దర్శించబోతుంది. దేవుని అద్భుతమైన అభిషేక పాస్తము ఈరోజు నీ మీదకి రాబోతుంది. నువ్వు ఆయన సేవకుడు కనుక ఆయన నిన్ను మహిమపరచబోతున్నాడు. నీ కన్నీళ్లలో దేవుని మహిమను చూడబోతున్నావు, నీ అవమానాలలో దేవుని మహిమను చూడబోతున్నావు, నీ దుఃఖములో దేవుని మహిమను చూడబోతున్నావు, నీ వ్యాధిలో దేవుని మహిమను చూడబోతున్నావు, ప్రతి పరిస్థితుల్లో దేవుని మహిమను చూడబోతున్నావు. అందుకే యేసుప్రభువు అన్నారు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని నామము మహిమపరచబడుటకే వచ్చిందన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వ్యాధితో ఉన్నావా, బాధపడదు. దేవుని మహిమ నీ జీవితంలో కనబడబోతుంది దైవ సేవకుడా. కాబట్టి ఈ రోజున నువ్వు ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నిన్ను తన సేవకుడుగా, సేవకురాలుగా ప్రతిష్ఠించుకుని ఉన్నాడు. ఆయనలో నిన్ను నన్ను మహిమపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.